హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి అంటారు. అంటే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి రోజున నాగుల చవితి జరుపుకుంటారు. అదే అక్టోబర్ 25 అంటే రేపు శనివారం నాడు వచ్చిందండి. చవితి తిథి పొద్దున్నే మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు అంటే అక్టోబర్ 26 తెల్లవారుజాము దాకా చవితి తిథి ఉంటుంది. కాబట్టి 25 మొత్తం ఫుల్గా ఉంటుంది. ఆ రోజున మనం చవితి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఉదయాన్నే తెల్లవారుజాము లేచి తలంటు స్నానం చేసుకొని నైవేద్యం చిమ్మిడి అంటే నువ్వులు బెల్లంతో కలిపిన చిమ్మిలి, అలాగే తడి బియ్యం పిండి బెల్లంతో చేసుకున్న చలిమిడి ముద్దలు, అలాగే వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేసుకొని పసుపు కుంకుమ గంధం చల్లుకొని అక్షంతలు వేసుకొని ఎర్ర పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సో ఆ రోజు పుట్టలో పాలు పోసుకొని చాలా మంది కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. పిల్లలు లేని వారికి సంతానాన్ని ఇస్తుంది. అలాగే మనకి రాహుకేతు పూజలు మన రాశిలో కానీ నక్షత్రంలో కానీ సర్పదోషాలు ఉన్నా, ఎలాంటి సర్పదోషాలు ఉన్నా కూడా అవి పోతాయన్నమాట రేపు స్వామిని పూజన చేసుకుంటే. అలాగే నాగేంద్ర అష్టోత్తరం, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములు పఠిస్తే సకల దోషాలు పోతాయి. అలాగే ఇవన్నీ రాని వాళ్ళు ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రం చదువుకున్న చాలు. రేపైతే కంపల్సరీ పూజ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్